దేశంలో ఇన్ని జైళ్లు ఉండగా తీహార్ జైలు మాత్రమే ఎందుకు ఫేమస్ అయింది? ఎందుకంటే అది 1982 జనవరి 31వ తేదీ. ఆ రోజు గురించి మనం చర్చించుకోవాలి. దేశం మొత్తం చాలా పండుగ చేసుకున్న రోజు అది. బిల్లా రంగా అనే ఇద్దరు క్రిమినల్స్ ను ఉరితీసిన రోజు. అప్పటి నుంచి మనకు తీహార్ జైల్ అనేది చాలా ఫేమస్ అయింది. అసలు ఈ బిల్లా రంగాలను ఎందుకు ఉరితీయాల్సి? 1978లో ఆగస్టు 16 నాడు గీత, సంజయ్ అనే ఇద్దరు అక్క తమ్ముళ్ళు ఢిల్లీలో యువవాణి అనే ఒక కార్యక్రమం ఆల్ ఇండియా రేడియో స్టేషన్ లో జరుగుతుంది. దానికి అటెండ్ అవ్వాలి. వీళ్ళు అక్కడికి వెళ్ళడానికి బాగా లేట్ అవుతూ వీళ్ళు లిఫ్ట్ అడిగారు. ఆ లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు పెద్ద క్రిమినల్స్ అని పాపం ఆ అమాయకులకు తెలియదు. వాళ్ళే బిల్లా రంగా. వీళ్ళు ముంబైలో కరడుగట్టిన దొంగలు. అమ్మాయిల్ని కిడ్నాప్ చేయడం, చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్లి వేరే వాళ్ళకి అమ్మడం. పాపం ఈ విషయం తెలియక గీత, సంజయ్ బిల్లా రంగాల కారు ఎక్కారు. వీళ్ళు అదే అడ్వాంటేజ్ గా తీసుకుని 16 ఏళ్ల గీతను రేప్ చేసి చంపేశారు. 14 ఏళ్ల సంజయ్ ని అతి దారుణంగా కిరాతకంగా చంపి చెట్ల పొదల్లో పడేసి. ఈ న్యూస్ దేశం మొత్తం సంచలనమై దీన్ని అప్పుడున్న ప్రధాని మొరార్జీ దేశాయిని, విదేశాంగ మంత్రి వాజ్పేయిని కూడా షేక్ చేసి. ఈ విషయం తెలిసిన వాజ్పేయి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాడు. తర్వాత కాలేజీకి వెళ్తే ఆ కాలేజీ యువత వాజ్పేయి పై రాళ్ళు విసిరింది. ఒక రాయి వచ్చి అతన్ని తలకు కూడా తగిలింది. గీతా, సంజయ్ వాళ్ళ నాన్న నేవీలో కెప్టెన్. ఈ విషయం తెలిసి భారతదేశం మొత్తం అట్టుడికిపోయింది. అన్ని కోర్టులు బ్లాక్ వారెంట్ గా అన్ని ఒకే తీర్పు ఇచ్చేసాయి, ఉరి శిక్ష విధించాలి అని చెప్పి. లాస్ట్ కు అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవయ్య కూడా క్షమాభిక్ష పెట్టలేదు. సో వీళ్లకు తప్పనిసరి 1982లో ఉరి శిక్ష విధించారు తీహార్ జైలు.